తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ, గల్లీ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి శిలువలో చనిపోయినప్పుడు జరిగిన సంఘటన. ఆయన ఏ సమయానికి చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు, చనిపోయినప్పుడైతే కనుక ఆయన నోటి వెంట వచ్చిన మాటలేంటి, అక్కడ ఉన్నవారు ఎవరు, అది చూసిన వారు ఏమన్నారు, చివరికి దూరముగా ఉన్నవారైతే కనుక యేసు ప్రభుని గురించి ఏమి తలంచారన్న సంగతిని గురించి మరి ఆ పారాగ్రాఫ్లో అయితే కనుక దేవుడు చక్కగా వ్రాయించి పెట్టాడు. మనం గడిచిన 45 రోజులుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము కూడా అయితే కనుక మరి శ్రమకాలపు దినాలను నడుపుకున్నాం. మరి ఈ పరిశుద్ధ వారంలో ఇది 5వ రోజు. యేసు ప్రభు రాసుగా అభిషేకించబడిన మొదలుకొని నేటి వరకు 5వ రోజు. యేసు ప్రభును ఆ రోజు రాజుగా అభిషేకించిన 5వ రోజు కల్లా యేసు ప్రభుని ఆ రోజు చంపేశారు. దేవుని పేరట వచ్చే రాజును లోకం అంగీకరించదు. ఈ లోకంలో ఎవరన్నా పాలకులు ఉండాలనుకుంటే, పరిపాలించేవాళ్ళనుకుంటే, దుష్టుడైన ఏలిక ఒక విధంగా చూస్తే కనుక దుష్టుని ఎందున్న ఈ లోకం యేసు ప్రభుతో చెప్తుంది కదా, ఈ లోకాధికారం అంతా నా చేతికి అప్పగించబడింది, అది నేను ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాను. ఈరోజు దుష్ట ఆలోచనతో బ్రతికే వాళ్ళు మాత్రమే ఈరోజు రాజ్యాన్ని పరిపాలించగలిగే శక్తి ఉంటుంది. వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేయగలిగిన వారే ఈరోజు పాలకులుగా ఉండగలుగుతారు. ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టగలిగిన వారే ఈరోజు ప్రపంచంలో అయితే కనుక పాలకులుగా ఉంటారు. ఇది కేవలం మన దేశంలో మన ప్రాంతం మాత్రమే కాదండి, ప్రపంచానికి అంతటికీ వర్తించే మాట. ఎవరైతే కనుక తిమ్మిని బొమ్మిని చేయగలరో, లేనిది ఉన్నట్టుగా చూపించగలరో, అరిచేతిలో స్వర్గాన్ని ఎవరైతే చూపించగలరో వారు మాత్రమే. అంతా మోసముతోనూ అబద్ధంతో కూడుకున్న వారికి ఈ రాజ్యం ఉంటుంది తప్ప ఈ లోకంలో పాలన దక్కుతుంది. కానీ దేవుని పక్షంగా యథార్థవంతంగా పాలన చేసే వాళ్ళకి ఈ లోకంలో చోటు ఉండదు. ఎవరన్నా ఒకవేళ కనుక అలా ఉండాలని కనుక ప్రయత్నిస్తే వారిని అయితే కనుక ఈ లోకం చంపేస్తుంది. ఇదే ఈ రోజైతే కనుక ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమండి. యేసు ప్రభును వాళ్ళైతే కనుక కుట్ర చేసి పట్టుకున్నారు. యేసు ప్రభు పాలన చేస్తే కనుక ఎవరైతే కనుక లోకంలో దుష్టత్వంతో జీవిస్తున్నారో వారికి మనుగడ లేదు. ఎవరైనా అబద్ధమాడినా, మరొకరు తప్పు చేసినప్పుడు కూడా వారు బ్రతకటానికి అవకాశం లేకుండా పోతుందనేది వాళ్ళ భయం. దావీదు గారు 102వ కీర్తన రాసినప్పుడైతే కనుక ఒక మాట చెప్తున్నాడు, ఎవరైతే కనుక లోకంలో భక్తిహీనులైన వారు ఉన్నారో వేకునే లేచి వారిని అందరినీ కూడా నేనేం చేస్తానో తెలుసా, చంపేస్తాను అన్నాడు. ఉదయకాలంలోనే వారిని అందరినీ అయితే కనుక నేను చంపేస్తాను. ఇప్పుడు కూడా ఉరిశిక్ష విధించబడిన ఖైదీలకైతే కనుక ఉదయకాలంలోనే మరణం ఎందుకు వస్తుందంటే, ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు ప్రవేశపెట్టిన పద్ధతి. ఏంటి ఆ పద్ధతి అనుకున్నప్పుడైతే కనుక రాయబడిన మాట ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 101వ కీర్తన, క్షమించండి, 101వ కీర్తన 6వ వచనం చదువుతున్నాను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఒకవేళ కనుక దేవుని రాజ్యంలో, దేవునికి ఇష్టమైన రాజ్యంలో మనిషి బ్రతకాలనుకుంటేవాడికి వాడు ఎలా ఉండాలట, నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకలేని వాడిని ఉంచను నేను. ఈరోజు లోకంలో అయితే కనుక ఎవడో నమ్మదగిన వాడిగా మారిపోయాడు. ఎందుకంటే మనల్ని పరిపాలించే పాలకులకే నమ్మకం లేదు.
మనం పరిపాలించే పాలకులే నమ్మదగిన వారుగా ఉండలేకపోతున్నారు కనుక యథా రాజా తదా ప్రజా అని. సో రాజే నమ్మకులేని ఒక విధంగా చూస్తే కనుక అపసవ్యమైన మార్గంలో పయనిస్తున్నారు నీతి లేని రాజులు. ఈరోజు మనం పాలించే పాలకులకి ఈరోజు నమ్మకం లేదు, నీతి లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈరోజు ప్రపంచమంతా ఎలా ఉందనుకుంటే కనుక అన్యాయస్తుల చేతిలోనే ఈ ప్రపంచం ఏలుబడి జరుగుతుంది. అక్రమం చేసేవారి చేతిలోనే, అబద్ధం చెప్పే వాళ్ళ చేతుల్లోనే, తిమ్మిని బమ్మిని చేసేవారి చేతిలోనే ఈరోజైతే కనుక పాలన ఉంటుందండి. ఇలాంటి పాలనలో బ్రతుకుతున్న ప్రజలు కూడా చివరికి చెడిపోయిన వారుగా ఉన్నారు. ఈరోజు ప్రజలు చెడిపోయారు, ఈ దుష్టత్వంతో దుర్మార్గత్వంతో మనుషులు ఉన్నారనుకుంటే ముందు వాళ్ళు పాలించే పాలకులు సరిగా లేరు. కొన్ని దేశాల వరకు వెళ్ళినప్పుడైతే కనుక క్రైమ్ రేట్ అంటారు, అంటే నేరాలు చేసేవాళ్ళ సంఖ్య 0, తప్పెక్కడ జరగదు. కొన్ని దేశాల వరకు వెళితే కనుక ఫిన్లాండ్ దగ్గరికి వచ్చిన, నెదర్లాండ్స్ దగ్గరికి వచ్చిన, యూరోపియన్ కంట్రీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేశాలలో అయితే కనుక నేరమే జరగదు, తప్పే చేయరు. ఎందుకంటే వాళ్ళు పాలించే పాలకులు కూడా తప్పంటే తెలియదు. వాళ్ళు నేరం చేసే వాళ్ళుగా ఉండరు కనుకనే పాలించే పాలకులు యథార్థంగా ఉన్నారు కనుక ప్రజలు కూడా యథార్థంగా ఉంటారు. ఇలా యథార్థమైన రాజ్యము ప్రపంచమంతా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ పాలించే పాలకుల్లోనే మనల్ని పరిపాలించే రాజులు ఎవరైతే ఉన్నారో, కొన్ని మంత్రులని మీరు అనుకుంటే కనుక వాళ్ళలో యథార్థత ఉంటే కనుక వ్యవస్థ అంతా బాగుంటుంది, ప్రజలు కూడా అయితే కనుక సంతోషంగా ఉంటారు. కానీ పాలకులే చెడిపోయిన వారిగా ఉన్నప్పుడు, వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనలతో బ్రతుకుతున్నప్పుడు ప్రజలు కూడా అలాగే కోరుకుంటున్నారు, తమ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఈరోజు దేశముల గురించో, చుట్టూ ఉన్న ఒకళ్ళ మనుషుల గురించో, సమాజాన్ని గురించో ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఎంతసేపు నేను తిన్నానా, నేను తాగానా, నా తరతరాలకి సరిపడా, నా పిల్లల తరాలకి సరిపడా ముందే నేనైతే కనుక ₹1,00,00,000 దాచిపెట్టుకున్నానా లేదని చూస్తున్నారే తప్ప ఈరోజు తోటివాడు బ్రతుకుతున్నాడా, ఈ పూటకు అవతల వ్యక్తికి భోజనం ఉందని ఆలోచించేవారు ఒక్కరు కూడా లేరు. ఇలాంటి దుష్ట పాలనలో మనం జీవిస్తున్నాం. దుష్ట సమాజము, చుట్టూ ఉన్న సమాజము కూడా అయితే కనుక ప్రతి ఒక్కరికి స్వార్థం నేర్పారు. ప్రతి ఒక్కరు కూడా స్వార్థం నేర్చుకున్నారు. నా వరకు నేను ఉన్నానా లేదనుకున్నారే తప్ప ఎదుటివాడు బ్రతుకున్నాడా లేదని ఆలోచించే విధానమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో యేసు వచ్చి ఈరోజు మనుషుల మధ్యనైతే కనుక ఒకరి కనుక అందరూ కూడా సుహృద్భావ వాతావరణంలో ఉండేటట్టుగా, సమాధానంతో బ్రతికేటట్టుగా, అందరూ సమానంగా చూడాలన్న ఉద్దేశంతో, అందరూ కూడా ఏది తిన్నా ఏది తాగినప్పుడు కూడా వ్యక్తిగతంగా అందరూ కూడా తృప్తిగా ఉండాలన్న ఉద్దేశంతో వారిని అందరినీ ఒకే విధంగా ఉంచడం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యథార్థంగా బ్రతకమని చెప్పాడు, అబద్ధం మాట్లాడొద్దని చెప్పాడు, తోటివారి ఎడల కీడు కలిగించొద్దని చెప్పాడు. ఏ రోజైతే కనుక యేసు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నారో దుష్టుడికి వారలేకపోయాడు. దుష్టుడు వారలేకపోయాడు. వారైతే కనుక బలహీనులైన వారిని అయితే కనుక రెచ్చగొట్టాడు. దుష్టత్వంతో బ్రతికే మనస్సులను అయితే కనుక ఆయన ప్రేరేపించాడు. తద్వారా వారందరూ కలిసి యేసు ప్రభుని ఆ రోజు చంపేశారు. ఆ రోజు యేసు ప్రభుని చంపేయడానికి ఈరోజు కూడా నీతిమంతునికి రోజులు లేవు. ఈరోజు నీతిమంతుడికి అయితే కనుక భోజనం దొరకదు. ఈరోజు కూడా పరిస్థితి ఒకటే. ప్రస్తుతం మనం దేవుని పాలనలో ఉన్నామా, దెయ్యం పాలనలో ఉన్నామన్నట్టు రుజువండి. ఈరోజు ఒక ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంటి యజమాని సరైన పద్ధతులు లేకపోతే ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు కదా. ఇంటికి పెద్దగా ఉండవలసిన వ్యక్తి సరిగా ఉండకపోతే కనుక ప్రజలు వారి చేతి ఏలుబడిలో ఉన్నవారందరూ కూడా చెడిపోతారు కదా. యేసు ప్రభు అయితే కనుక ఈ మాట చెప్తున్నాడు, ప్రపంచమంతా కూడా యథార్థవంతంగా బ్రతకాలని దేవుని యొక్క కోరిక, అందరూ కూడా సత్యమును అనుసరించి జీవించాలని దేవుని యొక్క కోరిక, తోటి వారిని ప్రేమించే మనసుతో ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం. అది నెరవేర్చడం కోసం యేసు ప్రభుని అయితే కనుక ఒక నీతిమంతుడిగా ఈ లోకానికి పంపించాడు. ఆయన నీతిగల రాజుగా ఈ లోకానికి అయితే కనుక పంపించాడు. ఎవరిని అయితే కనుక హత్య చేసేటట్టు మాట్లాడలేదండి. తప్పు చేసిన వారికి అయితే కనుక తెలియకుండా గుమ్మడికే దొంగంటే భుజాలు తడుకునేటట్టుగా వాళ్ళకి కంగారు పడ్డారే తప్ప యేసు ప్రభు అయితే కనుక ఆయన అందరినీ ప్రేమించాడు. అందరికీ అవకాశం ఇవ్వండి. ఈ లోకంలో బ్రతికేది కొద్ది కాలం, మహా ఉంటే కనుక 60-70 సంవత్సరాల కాలం. ఈ 60-70 సంవత్సరాల కాలంలో కనుక తోటివారితో కలిసి మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా జీవించినట్లయితే మీరు బ్రతికిన బ్రతుకును బట్టి రేపటి దినాన్న దేవుడు మీకు పరలోకంలో చోటిస్తాడు. ఆ పరలోకంలో మీరు చేరాలనుకుంటే కనుక ఈ లోకంలో ఉన్నంతసేపు నమ్మకంగా బ్రతకమని దేవుడైతే కనుక చెప్పాడు. యేసు ప్రభు ఆ మాటని ఇక్కడ ప్రకటించాడండి. కానీ ఆనాటి వాళ్ళు వారవలేకపోయారు. ఆనాటి వాళ్ళంటే అందరని కాదండి, ఎవరైతే కనుక దుష్టత్వంతో ఉన్నారో, దొంగతనంగా బ్రతకాలని ఎవరైతే కోరుకుంటారో, దుర్నీతితో సంపాదించాలని ఎవరైతే కోరుకుంటారో వారికి యేసు ప్రభు మాట నచ్చదు. ఈరోజు కూడా యేసు ప్రభు మాట నచ్చదు వారు ఎవరు ఉన్నారనుకుంటే కనుక వాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించే వాళ్ళకి యేసు ప్రభు నచ్చడండి.
దొంగలుగా బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉంటారో, పక్కోడి మీద ఆధారపడి వాడి కష్టాన్ని దోచుకునేవాడు ఎవరైతే ఉంటాడో వాడికి యేసు ప్రభు మాట నచ్చదు. ఈరోజు యేసు నచ్చడు అనుకుంటే రీజన్ ఒకటే, వాడి మనిస్థితి కాదు కనుకనే వాడికి యేసు ప్రభు నచ్చడు. యథార్థంగా బ్రతకటం అంటే కుదరదు, కొట్టుకు తినాలంతే. అడవిలో ఉన్న మృగం ఎలాగైతే కనుక కష్టపడి జీవించే జీవులు ఉంటాయి, లేళ్ళలో గొర్రెల్లో దుప్పులు ఉంటాయి చూసారా, అలాంటి వాటి మీద పడి బ్రతకటం పులికో సింహానికో అయితే కనుక క్రూర మృగాలకు అలవాటు. ఇలాంటి క్రూర మృగాలు లాంటి వాళ్ళు అయితే కనుక లోకంలో ఉన్నారు. ఎదుటివాడు కష్టపడి జీవిస్తుంటే కనుక వాడిని అకారణంగా పట్టుకుని వాడిని దోచుకి తినటం అలవాటు. ఒక లేడిని ఎలాగైతే కనుక, ఒక దుప్పిని ఎలాగైతే కనుక క్రూర మృగాలు చంపి తింటాయో, ఇలాంటి మృగాలు ఈరోజు మన మధ్యన తిరుగుతున్నాయి. వాళ్ళ బ్రతుకు తెరుగు కోసం అయితే కనుక మిగతా వాళ్ళందరినీ బలి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏసైతే కనుక తప్పు, అలా వద్దు. ఒకరినొకరు కొట్టుకు తినకండి. మీ అందరికీ ఆహారాన్ని అయితే కనుక దేవుడు ఇస్తాడు. మీరు బ్రతకవలసిన విధంగా మీరు బ్రతికినట్లయితే, ఆ దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించినట్లయితే, ఆ పరలోకమున దేవుడే మిమ్మల్ని పోషిస్తాడని చెప్పినందుకు గాను ఆనాటి దుష్ట సమాజం, ఆనాడు మృగాల్లో బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓరవలేని పరిస్థితిలో, ఓ పులి వెళ్ళి ఎలాగైతే కనుక ఒక లేడీని అయితే కనుక వేటాడి తినేస్తుందో, ఓ దుప్పిని ఎలాగైతే కనుక చంపి తింటుందో, అలాగే ప్రభువుని యేసుక్రీస్తు వారిని కూడా ఘోరాతి ఘోరంగా ఆ రోజైతే కనుక చంపేశారు. ఏ సమయానికి యేసు ప్రభు చనిపోయాడంటే కనుక అక్కడ కారణం చెప్తున్నాడు చూడండి. అక్కడ ఎన్నో వచ్చిన, అది 44 వచ్చిన చదువుతున్నాను. అప్పుడు రమారమి మధ్యాహ్నమయ్యను, అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి కమ్మాను. ఎవరైతే కనుక యేసు ప్రభుని అంగీకరించలేని పరిస్థితిలో ఉంటారో, ఆ యేసు ప్రభు మరణానికి ఎవరైతే హేతు అవుతారో వాళ్ళ బ్రతుకులు చీకటి అయిపోతాయి. ఆ రోజు దేశమంతా కూడా ప్రభుని యేసుక్రీస్తుకి విరోధంగా ఉండి యేసు ప్రభుని చంపడానికి ముందుకు వచ్చినందుకు గాను ఆ దేశమంతటి మీద దేవుడు చీకటిని వ్యాపింపచేస్తారట. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా సత్యమయ్యున్న దేవుని యొక్క మాటను చెప్పడానికి వచ్చిన నీతిమంతుడైన రాజు మన ప్రభు. అలాంటి రాజుకు విరోధంగా మీరు ఉన్నారనుకుంటే కనుక మీ బ్రతుకులు కూడా ఎలా అవుతాయో చెప్తున్నాడు అక్కడ. ఈరోజు కూడా చాలామంది చీకట్లోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు వెలుగునొద్దకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండాన్నట్లు వారు వెలుగునొద్దకు రాలేకపోతున్నారు. ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మిందంట. సూర్యుడు అదృష్టయ్యాడు. మీ బ్రతుకులైతే కనుక వెలుగు లేకుండా పోతుంది. మీరు యేసుకు విరోధంగా ఉన్నారనుకుంటే కనుక ఒకటే మాట, మీ బ్రతుకులైతే కనుక సూర్యుడే లేకుండా పోతాడు. అంటే పగలు రాదు, ఇక కటిక చీకటే మీ బ్రతుకులైతే మిగిలేటట్టు ఉంటుంది. శ్రమే తప్ప అందులోంచి అయితే కనుక మీరు బయటపడటం కూడా రాని పరిస్థితిని దేవుడు సృష్టిస్తాడు. ఎందుకంటే మీకున్న అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటే, దేవుని సత్యాన్ని కనుక కావాలని మీరైతే కనుక విసర్జించే పరిస్థితి వస్తే, దేవుడైతే కనుక మీ ఎడలైతే కనుక చేసే పని, సూర్యుడు అదృశ్యుడు ఆయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగిన, ఏదైతే కనుక సీక్రెట్ అనుకుంటారో దేవుని గుళ్ళో గర్భాలయం ఉంటుందండి. సామాన్య మానవులకైతే కనుక అందులోకి వెళ్ళటానికి అవకాశం లేకుండా కొంతమంది దాన్ని మూసేస్తారు. ఇజ్రాయేలు దేవుడని యెహోవా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలముకు పరిశుద్ధ స్థలమునకు మధ్యన వాళ్ళైతే కనుక తెర కట్టారట. ఆ తెర లోపలికి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే తప్ప, ప్రధాన పూజారి గారు మాత్రమే తప్ప మరొకరు ఎవరు వెళ్ళటానికి వీల్లేకుండా ఆపేశారు. కానీ యేసు ప్రభు చనిపోయినప్పుడు ఇంక మీలాంటి వారికి ఇక దేవునితో అయితే కనుక సంబంధం లేదు. ఇప్పుడు దేవుడు అందరికీ సమానమైన ఉద్దేశంతో ఆ గర్భాలయపు తెర నడిమికి చిరిగిందంట. అంటే గర్భాలయంలో ఉండవలసిన దేవుడు, కొద్దిమందికి మాత్రమే దర్శనమిచ్చే దేవుడు ఇప్పుడు అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఆయన అయితే కనుక అందులోంచి బయటకు వచ్చేస్తాడు. అందుకని ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా మీకున్న ఆపదమైన స్థితిలో అయితే కనుక, మీ కష్టకాలంలో ఉన్నప్పుడైతే కనుక ఇప్పటికిప్పుడు మీరు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మీ మనవాళ్ళకి ఇస్తాడు. గడిచిన కాలంలో దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ప్రార్థన చేసుకునేంత అవకాశం ఎవరికి ఉండేది కాదండి. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మధ్యలో పూజారి గారికి చెప్పాలి, మధ్యలో యాజకునికి చెప్పాలి. ఆ యాజకుడు వెళ్ళి దేవునికి చెప్పడమే తప్ప మన బాధలు చెప్పుకోవడానికి కూడా ఒకప్పుడు అవకాశం ఉండేది కాదు. ఈరోజు మనమే ప్రార్థన చేసుకునే అవకాశం కలుగుతుంది అనుకుంటే, ఆ రోజు గర్భాలయపు తెర నడిమికి ఏమైపోయిందట, చిరిగిపోయింది. ఎందుకంటే ఎవరైతే కనుక దేవునికి కస్టోడియన్గా ఉండాల్సిన వాళ్ళు ఉన్నారో, ధర్మకర్తలుగా ఉండవలసిన వారు ఎవరైతే ఉన్నారో, పూజారులుగా ఉండవలసిన వారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే కనుక దేవుని దగ్గర పెద్దరికం వహించవలసిన వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించి దేవుని యొక్క చిత్తాన్ని వారైతే కనుక అంగీకరించకుండా వ్యతిరేకంగా ఉన్నందుకు గాను వారికి ఇంకా దేవునితో పని లేకుండా అయితే కనుక ఆ గర్భాలయపు తెరని చింపేసి, మీరు మిగతా సామాన్య జనం కూడా ఒక్కటే, ఇక పాస్టర్ అని వేరే లేదు, కొత్తగా విశ్వాసాలని వేరే లేదు, ఎవరైనా కానీ దేవునికి విన్నవించుకునేటట్టుగా దేవుడు అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి. యేసు ప్రభు మరణంలో అయితే కనుక దేవుడు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు మరణాన్ని బట్టి అయితే కనుక దేవుడు గర్భాలయం నుంచి అయితే కనుక బయటకు వచ్చి ఇప్పుడు అందరికీ సమానంగా అయితే కనుక ఆయన దీవెనిచ్చే పరిస్థితిలో ఉన్నది.
ఆ గర్భాలయపు తెర నడిమికి చిరిగాను అని చూడండి అక్కడ. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మనుషుల చేతికి కాకుండా యేసు ప్రభువు ఎవరి చేతికి అప్పగించుకున్నారట? తల్లి తండ్రి కూడా ఈరోజు నమ్మదగిన వారు కాలేకపోయారంట. అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన, అక్క చెల్లి దగ్గరికి వచ్చిన, భర్త భార్య అనుకున్నా, కొడుకు కూతురు అనుకున్నా కానీ ఈరోజు ఎవరిని నమ్మటానికి లేదు. నా జీవితం ఎవరి చేతిలో పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. కానీ తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి యేసు ప్రభువు వారు చనిపోయారు. దేవునికే తను అప్పగించుకున్నారు. ఎందుకంటే ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవ్వరూ కూడా లేరేటండి. ఈరోజు ఏ మనిషిని కూడా నమ్మటానికి అయితే కనుక అవకాశం లేని పరిస్థితిలో ఉంది కనుకనే యేసు ప్రభువు అయితే కనుక దేవుని వైపు తిరిగి చెప్తున్నాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రాణము విడిచాడు. యేసు ప్రభువు వారు ఈరోజు సుమారుగా 3 గంటల ప్రాంతంలో అయితే కనుక ఈ లోకంలోంచి అయితే కనుక యేసు ప్రభువు వెళ్ళినట్లు లెక్క. ఆయన ప్రాణం అయితే కనుక విడిచాడు. శరీరాన్ని విడిచిపెట్టింది అయితే కనుక ఈరోజు సుమారుగా 3 గంటలు. అందుకనే ఈరోజు మహాశుక్రవారం అని పిలుస్తారు, మంచి శుక్రవారం అని కూడా పిలుస్తారు. ఇదేంటంటే యేసు ప్రభు చనిపోతే మంచిది ఎందుకైంది అనుకుంటున్నారా? ఆ యేసు ప్రభు చనిపోవటం వల్లనే గర్భాలయంలో ఉన్న దేవుడు ఈరోజు మనందరికీ అందుబాటులోకి వచ్చాడు. యేసు ప్రభు చనిపోవటం వల్లనే గర్భాలయంలో ఉన్న దేవుడైతే కనుక మనకు అందుబాటులోకి వచ్చాడు, మర్చిపోకూడదు. ఆ యేసు ప్రభు చనిపోయాడు కనుకనే కొంతమందికి మాత్రమే పరిమితమైన దేవుడు ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాడు. అందుకని ఈరోజు మంచి శుక్రవారం. ఈరోజు దేవుడైతే కనుక ఏ ఒక్క వ్యక్తి చేతిలో ఉండటానికి వీలు లేకుండా ఎవరైతే కనుక తలపైకెత్తి పరలోకమున తండ్రికి ప్రార్థన చేస్తారో వారందరికీ అందుబాటులో రావడానికి అయితే కనుక దేవుడైతే కనుక సుముఖత వ్యక్తం చేసిన రోజు ఈరోజు. లోకంలో మనుషులు ఎవరైతే దుష్టత్వంతో దుర్మార్గత్వంతో ఉన్నారో, చివరికి దేవుణ్ణి ఆశ్రయించామని చెప్పుకుని కూడా దేవుని కూడా వ్యాపారంగా ఎవరైతే మార్చేస్తారో వారందరి ఆలోచనలు అయితే కనుక చెడగొట్టేసిన రోజు ఈరోజే. వాళ్ళందరూ కుట్రలో కుతంత్రాలను కూడా పోగొట్టేసిన రోజు కూడా ఈరోజే. అందుకని ఈరోజు మంచి శుక్రవారం అని పిలుస్తారు. ఈరోజు అందరూ కూడా మంచి శుక్రవారం అయిందనుకుంటే కారణం అయితే ఈరోజు యేసు ప్రభు మన కొరకు చనిపోయిన రోజు, మనలందరినీ విమోచించడానికైతే కనుక ఆయన తన ప్రాణాన్ని అర్పించిన రోజు. ఈరోజు దేవుడు అంటే మనకి తెలియని పరిస్థితిలో ఒకప్పుడు దేవుడు లేని వారముగా ఉండేవారన్నమాట. తెలిసిన వారు మాత్రమే ఆ దేవుడు అంటే ఏంటనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ భాష అర్థం కాదు, ఆ దేవుని గురించి చరిత్ర మనకి తెలియదు. వారు ఏది చెప్తే కనుక ఊని కొట్టే పరిస్థితిలో నుంచి ఈరోజు దేవుని గురించి అయితే కనుక ప్రతి ఒక్కరు తెలుసుకునే అవకాశం కలిగింది అనుకుంటే కారణం ఇదిగో యేసు ప్రభు వారి యొక్క మరణం. ఆయన మరణాన్ని బట్టే ఈరోజు అయితే కనుక అందరూ కూడా దేవునికి దగ్గరయ్యారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆశ్రయించవచ్చు. వారు వీరని తేడా లేకుండా ఎవరైతే కనుక విరిగి నలిగిన మనసుతో ఉన్నారో, యేసు ప్రభు మరణాన్ని ఎవరైతే ఒప్పుకున్నారో వారందరూ కూడా దేవుని సన్నిధికి చేరొచ్చు అన్న సంగతిని ఇగో ఈరోజే యేసు ప్రభు వారైతే కనుక తన మరణం ద్వారా నిరూపించాడు. అప్పుడు జరిగిన సంఘటన చెప్తున్నాడు చూడండి అక్కడ. ఆయన ఎలాగో చెప్పి ప్రాణం విడిచాను. శతాధిపతి జరిగినది చూచి అక్కడ యేసు ప్రభుని సిలువ వేసిన పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్పి గారని కనుక మనం అనుకునేటట్టయితే కనుక జరిగిన దానిని ఆయన చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరిచాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు చావు ఎవరిని మహిమపరిచిందట? దేవుని మహిమపరిచింది. ఒక నీతిమంతుడు అనుకుంటే ఎలా ఉండాలో చివరికి మరణములో కూడా ఒక నీతిమంతునిక పద్ధతి ఎలా ఉంటుందో చూసి దేవుని మహిమపరిచారట. ఈరోజు ఒక మనిషి యొక్క చావు కూడా అయితే కనుక దేవుని మహిమపరిచేటట్టుగా బ్రతకటమే క్రైస్తవ జీవితం అనుకుంటే. ఓ క్రైస్తవ జీవితం అనుకుంటే నీ మరణము కూడా దేవుని మహిమపరిచేటట్టు ఉండాలి. నువ్వు చనిపోయినప్పుడు కూడా దేవుడైతే కనుక అందరికీ జ్ఞాపకం వచ్చే పరిస్థితి రావాలి. అందరూ కూడా దేవుని అయితే కనుక మహిమపరిచే స్థితిలోకి వెళ్ళాలి. ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరిచాను. చూచుటకే కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు యేసు ప్రభు ఎడల వారు చేసిన పనిని బట్టి ఏంటి దుర్మార్గమైన ప్రపంచం, ఏంటి అన్యాయంతో కూడుకున్న తీర్పులేంటి, ఈ వ్యవస్థలు ఏమవుతున్నాయి, పోలీసులు ఎక్కడా, కోర్టులు ఎక్కడా, రాజకీయవేత్తలు ఎక్కడా, ఈ పాలకులు ఎక్కడా, ఏం చేస్తున్నారు? ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా అయితే కనుక జరుగుతున్న తంతును చూసి ఇలాగే కొట్టుకున్నారంట, రొమ్ము కొట్టుకున్నారు. ఏంటిది? పసిపిల్లలను కూడా ఈరోజు వదలకుండా అయితే కనుక కామాంధులు పాడు చేసేస్తున్నారు కదా. ముక్కు పచ్చలారని పిల్లల్ని అయితే కనుక ఈరోజు కావాలని కూడా చెప్పితే వేశ్యలుగా అమ్మేస్తున్నారు కదా. పారాని ఆరకమునిపై అయితే కనుక ఆడపిల్లలు అయితే కనుక ఉరిపెట్టుకు చచ్చిపోతున్నారు కదా. భర్తను భార్య మోసం చేస్తుంది, భార్య భర్తను చంపేస్తున్నాడు కదా. ఈరోజు లోకంలో స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా నమ్మించి ద్రోహం చేస్తున్నారు కదా. వ్యాపారం అనే పేరు చెప్పైతే కనుక ఎవరైతే స్నేహితులుగా కలిసారో వాళ్ళే ఒకరిలో ఒకరు కుట్ర చేసుకునైతే కనుక ఒకరినొకరు చంపేసుకున్నారు కదా. పాలకుల దగ్గరికి వచ్చిన, అధికారుల దగ్గరికి వచ్చిన ఏ ఒక్కడూ నమ్మదగిన వాడు ఈరోజు కాలేని పరిస్థితిలో సమాజం చెడిపోయింది.
ప్రజలందరూ కూడా ఈరోజు రొమ్ము కొట్టుకునే పరిస్థితి వచ్చిందనుకుంటే కనుక కారణం యేసుక్రీస్తుని చంపేస్తున్నారు, సత్యాన్ని చంపేస్తున్నారు. నీతిగా ఉండటం మనుషులకు ఇష్టం లేదు. అంతా కూడా ఇదైతే కనుక ఘోర కలి. ఈరోజు ఎలా ఉన్నది అనుకుంటే కనుక చుట్టూ ఉన్నవాడిని కొట్టుకు తినటమే అలవాటు అయిపోయింది తప్ప ఈరోజు కష్టపడి బ్రతకాలని కోరు కూడా లేదు. ఎదుటివాడు ప్రాణం తీసేవాడు రక్తాన్ని కూడా అయితే కనుక ఈరోజు జురుకుని తాగేసే వాళ్ళు ఉన్నారే తప్ప తోటివాడి ప్రాణం కోసం అయితే కనుక ఎవ్వరూ కూడా ఆలోచించే పరిస్థితులు లేరు. మన కళ్ళ ముందే ఒకడు చనిపోతున్నప్పుడు కూడా చూన్నట్టుగా కళ్ళు మూసుకు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరిలో కూడా కనీస ప్రేరణ కూడా కలగట్లేదండి. ఘోరం. రొమ్ము కొట్టుకునే రోజులండి ఇవన్నీ కూడా. యేసు ప్రభుని అయితే కనుక కాదనుకునే రోజులు, ఆయన ప్రాణం తీసేసిన రోజు. ఏం తప్పు చేయకుండా నిష్కల్మషమైన గొర్రెపిల్ల, ఒక్క మచ్చ కూడా లేదు. తీర్పు చెప్పిన పిలాతు గారు కూడా చెప్తున్నాడు, యేసు యందు నాకు ఏ దోషము కనపడలేదు, అయినా చంపేస్తున్నారు. తప్పు చేయకుండానే కొట్టేసుకుంటున్నారు. ఎదుటివారిని అయితే కనుక అవమానిస్తున్నారు. ఈరోజు కేవలం స్వార్థం, నేను గొప్ప అన్న అహంభావం. వారు పుట్టుకుని బట్టో, వారు పెరిగిన వాతావరణాన్ని బట్టో, లేకపోతే ఇక లోకపరంగా వారు కలిగిన ధన సంపదను బట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక తల పొగరుగా ప్రవర్తిస్తున్నారు. ఈ బలహీనుడు అనుకున్నవాడైతే కనుక బలవంతుడు ఈ రోజైతే కనుక ఘోరంగా దోచుకునే పరిస్థితిలోకి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే యేసు ప్రభు మరణం చూసేనే కానీ, ఆయన ఎందుకు చంపేశారని తెలిసేనే కానీ ఈరోజు మారు మనసు పొందాల్సిన ఆవశ్యకత కొనుక్కున్నదండి. అందుకని అక్కడికి వచ్చేటప్పటికల్లా ఏముందో చూడండి, అక్కడ చూచుటకే కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలీ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండరు. అయిన వారు కూడా సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రపంచం ఉండిపోతుందండి. అయిన వారు కూడా అయితే కనుక మనకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి అయితే కనుక ఎవరు మారు మాట మాట్లాడరు. ఘోరం జరుగుతుంది, తప్పు. ఒక నిర్దోషిని ఈ రోజైతే కనుక చంపుతున్నారని చెప్పినప్పుడు కూడా ఎందుకు ఏంటని ఎవరికి అడగటానికి కూడా ఈరోజు ధైర్యం లేదు. ఏమోలే దేవుడు చూసుకుంటాడని వెళ్ళిపోతున్నారే తప్ప ఒక్క మనిషిలో ఈరోజు మానవత్వం లేదు. తోటివారి అయితే కనుక ఎక్కడా కూడా అయితే కనుక కన్నీరు కార్చే మనస్తత్వం కూడా లేదు. దూరం నుండి చూడడం మనుషులకు అలవాటు అయిపోయింది. ఈరోజు మనము కూడా అలాగే చూస్తున్నాం. మన కళ్ళ ముందే ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. మన కళ్ళ ముందే అబద్ధము ఈరోజు రాజ్యం వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా మోసం జరుగుతుంది. ఎక్కడ చూసినప్పుడు కూడా నోటి వెంట శాపము కీడు తప్ప మరొకట్లేదు. కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే యేసునే చంపేసిన ఈ లోకానికి మనం చెప్పినా అర్థం కాదు కదా అనుకుంటున్నారు అంతే. కనీసం జరుగుతున్న పరిణామాలను బట్టండి కానీ ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి. యేసుప్రభు చెప్పాడు, నీ రాజ్యము వచ్చునుగాక అన్నాడు. ఎప్పుడైతే కనుక దేవుని రాజ్యం వస్తుందో ఆ రోజు మాత్రమే మన జీవితానికి మేలు కలుగుతుంది. కానీ లోకంలో అయితే కనుక తోటివారి ప్రాణాలకి విలువ లేనప్పుడు ఒకరినొకరు కొట్టుకు చచ్చేటట్టుగా యుద్ధాలతోనూ పోరాటాలతో ఉండే దేశం మనకు వద్దండి. ఈ ప్రపంచం అలా ఉండకూడదు. మనుషులందరి మధ్యన అయితే కనుక సఖ్యత కలిగేటట్టు ఉండాలి, సమాధానం కలిగేటట్టు ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకునే మనస్తత్వంతో ఉండాలి. తోటివారికి కీడును కాకుండా అవతల వారి మేలును కాంక్షించే రోజు మనకు వస్తే ఆ రోజు మాత్రమే మనకి దేవుడు అర్థమైనట్లు లెక్క. ఆ రోజు మాత్రమే మనమైతే కనుక మన భక్తి అయితే కనుక దేవుని దృష్టిలో విలువైనదిగా లెక్కించబడుతుంది. అలాంటి వారికే రేపటి దినాన ఆ పరలోకంలో చోటు దక్కుతుందని దేవుడైతే కనుక సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు మరణం, ఏ తప్పు చేయని యేసు ప్రభు యొక్క మరణం, నిష్కలంకమైన గొర్రెపిల్ల ఈరోజు వదకు ఇదైతే కనుక సిద్ధపడింది. ఈరోజు 3 గంటలకి అయితే కనుక 2000 సంవత్సరాల క్రితం ఆయన చంపేశారు. చీకటి అయిపోయిందంటే దేశం అంతటిని కావాలని దేవుడు చీకటి పెట్టేశాడు. ఎక్కడైతే కనుక యేసు ప్రభుని అయితే కనుక హత్య చేశారో, ఎవరైతే కనుక యేసు ప్రభు మరణానికి కారణమయ్యారో వాళ్ళు బ్రతుకులు చీకటి అయిపోతాయని దేవుడు ఆయనైతే కనుక డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, అబద్ధం మాట్లాడిన రోజున మీ బ్రతుకులు చీకటి అయిపోతాయి. న్యాయాన్ని మీరు చంపేస్తున్న రోజున మీ బ్రతుకులు చీకటి అయిపోతాయి. అక్రమాన్ని మీరు సమర్థించిన రోజున, దుష్టత్వము దుర్మార్గత్వంతో మీరు బ్రతుకుతున్న రోజున ఎవ్వరూ చేయక్కర్లేదు, ఆ దేవుడే మీ బ్రతుకులోకి అయితే కనుక చీకటి తీసుకొస్తాడు. ఆ చీకట్లో మీరు తడుముకుంటారు. మీకు అర్థం కాదు, ఏమవుతుందో తెలియదు. తింటున్నట్టే ఉంటుంది కానీ అది అరిగినట్టే అనిపించదండి, మనకు తృప్తిగా కూడా ఉండదు. లోకంలో మీరు ఎంత ధనము సంపాదించినా మరొకటి వచ్చినప్పుడు కూడా బ్రతుకులు అయితే కనుక సంతోషం లేకుండా దేవుడు చేసేస్తాడు. రీజన్ అంటే కనుక మీరు బ్రతికే బ్రతుకు యథార్థమైనది కాకపోవటం చేత. కాబట్టి అలాంటి దుస్థితికి మనం వెళ్లకుండా, యేసు ప్రభు మరణానికి మనం కారణం కాకుండా ఎప్పటికైనా తప్పు తెలుసుకుని పాపాన్ని అయితే కనుక దేవుని ముందు ఒప్పుకోవడానికి, మనమైతే కనుక దేవుని దృష్టిలో అయితే కనుక మన పశ్చాత్తాపడి ఆయన పాప క్షమాపణ పొందుకున్న వారముగా పరిశుద్ధులముగా జీవించడానికి, క్షేమముగా రేపటి దినాన పరలోకం చేరుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా యథార్థవంతమైన జీవితాన్ని జీవించవలసినదిగా మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.